గత వారం మనం విన్నటువంటి వాక్యం కాకుండా ఆది కాలంలోనే ఉన్నాం. గత వారం కూడా ఎవరి గురించి విన్నాం? యాకోబు, రాహేలు, లాబాను, వీరందరి గురించి విన్నాం. యాకోబు చేసినటువంటి కొలువు తన మామ అయినటువంటి లాబాల దగ్గర యాకోబు ఎంత కొలువు చేశాడు విన్నాం. మరి యాకోబు ఎక్కడ నుండి ప్రయాణమయ్యాడు? ఇంటి దగ్గర నుండి ప్రయాణమయ్యాడు. 28వ అధ్యాయం ఆది కాండము 28వ అధ్యాయంలో మనం చూద్దాం. 10వ వచనం నుండి చదువుతాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెడుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ప్రొద్దుగూకేటువంటి అనుభవంలోనికి వచ్చాడు. చీకటి చెప్పిన అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడు అంటే 27వ అధ్యాయం 43వ వచనంలో తల్లి చెప్తా ఉంది. 27వ అధ్యాయం 43వ వచనంలో ఆమె అంటూ ఉంది, కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోమని ఆమె చెప్తా ఉంది. యాకోబు తల్లి అయినటువంటి రెడ్గా మాట్లాడుతూ ఉంది. ఆమె ఏమనుకుందంటే, నా అన్న నీ మేనమామ, లోకములో ఒక సామెత ఉంది కదా, తల్లి లేకపోతే మేనమామ చూసుకోవాలి అనేటువంటి సామెత. అదేవిధంగా అనుకుంది లాబాను యొక్క చెల్లి రెడ్గా అనుకొని యాకోబుని తన అన్న దగ్గరికి పంపిస్తా ఉంది. కానీ అలాంటి మామే అయినా అలాంటి మామ కాదు. ఈ రోజుల్లో కూడా మేనమామలు అలాగే ఉన్నారు కదా. మేనమామలు తల్లి చనిపోయాక మేనమామ తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవట్లా. ఇక్కడ తల్లి నమ్మి మేనమామ దగ్గరికి పంపించింది యాకోబుని. కానీ యాకోబుని లాబాను ఎంత మోసగించాడు మనం గత వారం విన్నాం. మనం కూడా అలాగే అనుకుంటాం, మన మేనమామలు మనకి హెల్ప్ చేస్తారేమో, మనల్ని చూస్తారేమో, పట్టించుకుంటారేమో అని. కానీ ఈ లాభం లాంటి వారే మన మేనమామలు కూడా. అవునా కాదా? ఎవరిని వాళ్ళు చూసిన సరిగ్గా సరిపోతుంది. అవసరమైతే మోసం చేయడమైనా తెగించేటువంటి మేనమామలుగా ఉన్నారు. అలాగే ఈ లాభాన్ని కూడా తన అల్లుడైనటువంటి యాకోబుని మోసం చేశాడు. మరి ఆ సమయంలో తను వెళుతూ ఉన్నాడు. హారాను వైపు వెళుతున్నప్పుడు ప్రొద్దుగూకింది. అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని అతనికి తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. అప్పుడు అతడు ఒక కల కన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంచెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదనని మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఆ రాత్రి ప్రొద్దుగూకినప్పుడు ఆ యొక్క చోటి రాళ్లలో ఒక దారిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకొని ఉన్నటువంటి సమయంలో అతడు ఒక కల కన్నాడు. అందులో నిచ్చెన భూమి మీద నుండి నిలపబడి దాని కొన ఆకాశమును అంటెను. నిజమే ప్రియులారా, యాకోబు లాంటి మోసగాళ్ళమైన మనలో ఏమైనా మంచి ఉన్నదంటే ఏ మంచి లేదు. మరి దేవుడు యాకోబు ఎక్కడున్నాడో అక్కడికే వచ్చాడు. యాకోబు పారిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు యాకోబు ఉన్న స్థలములోనికి వచ్చి యాకోబు దగ్గర నిలిచాడు. దేవుడు భూమికి ఆకాశమును ఒక నిచ్చెన వేయబడడం చూశాడు. దేవుడు యాకోబు దగ్గరకు దిగి వచ్చాడు. మోసగాడమైన మన దగ్గరకు
దేవుడు మనం ఎక్కడున్నామో అక్కడికి దిగి వస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాముకును ఇస్సాకును దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అంటూ ఉన్నాడు. దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే యాకోబు అంటున్నటువంటి మాటలు మనం చదువుకుంటూ కిందకు వచ్చినట్లయితే 14వ వచనంలో నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను అగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అయితే ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుటకు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను అన్నాడు దేవుడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు, నిన్ను మరలా ఇక్కడ రప్పిస్తాను అన్నాడు. దేవుడు మనల్ని కూడా కొన్ని వాగ్దానాలు చేస్తాడు. దానిని విడిచిపెట్టి మనము దానిని మరిచిపోయి మనము ఇక్కడ రప్పించదను అని దేవుడు మాట్లాడితే లాబాను దగ్గర యాకోబు ఏం చేశాడు? దేవుడు యాకోబుని మరలా నేను ఇక్కడ రప్పిస్తాను అన్నాడు. కానీ యాకోబు ఆ విషయం మర్చిపోయి 20 సంవత్సరాలు దేవుడి సన్నిధిని విడిచిపెట్టాడు. 20 సంవత్సరాలు మర్చిపోయి ఆయన భార్య కొరకు మామ దగ్గర కొలువు చేస్తా ఉన్నాడు. చదువుదాం. ఇచ్చేదని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా 16వ వచనం యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేదనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. ఏదంట? ఇది దేవుని మందిరమే, ఇది నేను దేవుని మందిరంలో ఉన్నాను అని గ్రహించాడు అతను. యాకోబు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. పరలోకపు గవిని ఇదే అన్నాడు. పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు. ఎక్కడ? దేవుని మందిరములో దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు గ్రహించాడు ఇది దేవుని మందిరము అని గ్రహించి పరలోకపు గవిని ఇదే అని అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టిన. బేతేలు అనగా ఏంటి? దేవుని మందిరము. ఆ స్థలానికి యాకోబు దేవుని మందిరము అని పేరు పెట్టాడు. దేవుని మందిరములో ఉన్నాడు యాకోబు. ప్రొద్దుగూకు వేళలో చీకటి పడిన సమయంలో అర్థం కాని పరిస్థితిలో దేవుని మందిరంలో ఉన్నాడు యాకోబు. అప్పుడు దేవుడు యాకోబుని దర్శించాడు. అయితే యాకోబు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. 20వ వచనం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో. ఇక్కడ గమనించండి, యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో మొదటిది నన్ను కాపాడమంటూ ఉన్నాడు. అలాగే రెండవది తినుటకు ఆహారమును నాకు ఇవ్వమంటూ ఉన్నాడు. ధరించుకున్నటకు వస్త్రములను ఇవ్వమంటూ ఉన్నాడు. 3 విషయాలు ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు దేవుడి సన్నిధిలో. ఒకటి కాపాడమంటా ఉన్నాడు, రెండవది తినడానికి తిండి ఇవ్వమంటా ఉన్నాడు, మూడవది నాకు వస్త్రాలు దయచేయమంటా ఉన్నాడు. వస్త్రములను దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉన్నాడని అంటూ ఉన్నాడు. ఇవన్నీ ఇస్తేనా దేవుడు? ఇవన్నీ ఇవ్వకపోతే దేవుడు కాదా? ఇవన్నీ ఇవ్వమని దేవుడి సన్నిధిలో ఆయన కండిషన్ పెడతా ఉన్నాడు. నన్ను కాపాడంటున్నాడు మొదటిగా. అలాగే నాకు ఆహారం ఇవ్వమంటా ఉన్నాడు. తినడానికి ఆహారం కావాలంట, అలాగే వస్త్రాలు కావాలంట. 3 కండిషన్స్ దేవుడి దగ్గరికి పెడతా ఉన్నాడు.
ఇవన్నీ మన దేవుని సార్లు అడుగుతాం. మనము కూడా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకు దేవుడు అవసరం. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు మనకు అవసరం. అన్ని సక్రమం ఉంటే దేవుడు అవసరం లేదు. ఆరోగ్యం బాగలేనప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగలేనప్పుడు దేవుడు మనకు కావాలి. అప్పుడు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నాకు నువ్వు కాపాడయ్యా, నాకు తినడానికి తిండి ఇవ్వు, నాకు మంచి వస్త్రాలు ఇవ్వు, నా కుటుంబాన్ని కాపాడాలి. మన పరిస్థితులు అనానుకూల సమయంలో మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసేదే కాక సేవకులు కూడా పరిగెత్తిస్తూ ఉంటాం. అర్జెంటుగా రావాలి, ప్రార్థన చేయాలి, ఇప్పుడే రావాలి, ప్రార్థన చేయాలని పరిగెత్తిస్తాం. కానీ మనం మాత్రం అవసరం తీరిన తర్వాత దేవుడి వైపు చూడం. యాకోబు అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కాపాడు, నువ్వు నాకు ఆహారం ఇవ్వు, నాకు వస్త్రములు ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 22వ వచనం, వస్త్రములకు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఇవన్నీ ఇస్తేనే నా దేవుడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడై ఉండును. మనం కూడా ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే ఏం దేవుడు ఏం చేస్తాడు? నాకు ఏం చేయాలి? నీకు ప్రాణంగా ఉన్నావు, ఈరోజు చాలా, నీకు ఈరోజు క్షేమంగా ఉన్నావు చాలా. కానీ ఇవన్నీ ఉంటేనే నాకు దేవుడు అంటాం. మనం కూడా యాకోబులాగా దేవుడై ఉండను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకుంటా ఉన్నాడు. యాకోబు అంటా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఒడంబడిక చేస్తా ఉన్నాడు. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో, సమస్తములు అన్నిటిలో నిశ్చయముగా 10వ వంతు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు. మనం కూడా ఒక పని రాకముందు, ఒక పని లేక ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా నాకు పని ఇస్తే 10వ వంతు ఖచ్చితంగా చెల్లిస్తాను, నీకు నిశ్చయముగా చెల్లిస్తాను అని ప్రార్థన చేసుకుంటాం. పని వచ్చిన తర్వాత పని చేసుకుంటూ ఉంటూ ఇంకా 10వ వంతు లేదు, 100వ వంతు లేదు, మర్చిపోతాం. యాకోబు ఆ విధంగా లెక్క వేసుకుంటే 20 సంవత్సరాలు దేవుడిని మర్చిపోయాడు. 20 సంవత్సరాలలో ఎంత దేవుడి దగ్గర ఉన్నాడు. కానీ అదంతా మర్చిపోయాడు. దేవుని సభ చేసిన ఒడంబడిక అంతటిని, దేవుని సభ చేసిన ప్రార్థన అంతటిని మర్చిపోయి ఆయన 29వ అధ్యాయం 14వ వచనంలో తన మామ దగ్గరకు చేరాడు. గత వారన తన మామ నా ఎముక, నా మాంసము, నీవు నా రక్త సంబంధివి, నా చెల్లి కుమారుడివి అని మాట్లాడు యుక్తిగా పనిలో పెట్టుకొని తన చేత 20 సంవత్సరాలు పొరుగు చేర్చుకున్నాడు. ఆయన రాహేలును ప్రేమించాడు కనుక అవి కొద్ది దినములుగా ఎంచబడ్డాయి. మనం దేనిని ప్రేమిస్తామో ఆ ప్రేమించిన విషయంలో, ఇష్టపడ్డ విషయంలో ఎంత కష్టపడ్డా కూడా అది కొంచెంగానే కనపడదు. అది మన కష్టంగా అనిపించదు. యాకోబు 20 సంవత్సరాలలో ఎంత నలిగిపోయాడో, ఎంత కృంగిపోయాడో, తన రూపాన్నే కోల్పోయాడు యాకోబు. మనము ఇప్పుడున్న ఈ రూపాన్ని, ఇప్పుడున్న ఈ ఆరోగ్యాన్ని, ఇప్పుడున్న ఈ పరిస్థితులను 20 సంవత్సరాల తర్వాత ఉంటుందా? అసలు మనం ఉంటామో లేదు. 20 సంవత్సరాలు మన మామ దగ్గర పొరుగు చేస్తూ దేవుడి సన్నిధిలో చేసినటువంటి ఒడంబడికలు మర్చిపోయాడు, మొక్కుబడులు మర్చిపోయాడు. మనం కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నటువంటి ప్రార్థనలు, తీర్మానాలు మర్చిపోతాం. ఎన్నో తీర్మానాలు చేస్తాం. 31 తేదీ రాత్రికి, డిసెంబర్ 31 నైట్కి ఎన్నో తీర్మానాలు చేస్తాం. కానీ ఆ తీర్మానాలు ఉన్నాయంటే తెల్లారేసరికి తీర్మానాలు అన్నీ మర్చిపోతాం. అలాగే యాకోబు వాటన్నిటిని మర్చిపోయి రాహేలు కొరకై 14 సంవత్సరాలు పొరుగు చేశాడు. తర్వాత 6 సంవత్సరాలు పొరుగు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు పొరుగు చేశాడు. పొరుగు చేసి తన మామ దగ్గర తన రూపాన్ని కోల్పోయాడు. తన ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోయాడు. మనము ఎంత దేవునికి అయిష్టంగా ఉన్నా కూడా, నమ్మకంగా లేకపోయినా కూడా, ఈ రోజు కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే, ఈ రోజు కూడా దేవుని కృప వాత్సల్యత మన పట్ల ఉన్నది కనుకనే, ఈ రోజు కూడా దేవుడు మనల్ని పలకరిస్తున్నాడు కనుకనే ఇంకా మనం సజీవులంగా ఉన్నాం, ఇంకా మనం ఆరోగ్యంతో ఉన్నాం, క్షేమంగా ఉన్నాం.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనమైతే మన తోటి వారిని ప్రేమించే మనసు మనకు ఉండదు. మన తోటి వారిని క్షమించే మనసు మనకు ఉండదు. వాళ్ళకి మనం పలకరించేదేంటి? వాళ్ళే రావాలి దగ్గరికి పలకరియాలని. దేవుడు మనమున్న స్థలానికి వచ్చి మనల్ని ప్రేమించాడు, మనల్ని పలకరించాడు. యాకోబు దగ్గరకు దేవుడు వచ్చాడు. యాకోబు స్థలానికి ఇది మందిరము అని పేరు పెడతా ఉన్నాడు. 31వ అధ్యాయం చూద్దాం. 31వ అధ్యాయం తీద్దాం. మరి 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత యాకోబు ప్రవర్తన అలా ఉంది. 31వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మందకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా, నేను నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లుగా నా మీద ఉండలేదు, నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీ తండ్రికి నా యావత్ శక్తి కొలువు చేసినది నీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితమును మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. ఇక్కడ తన భార్యలిద్దరిని యాకోబు పిలిచాడు. రాహేలు లేయాలిద్దరిని పిలిచి మాట్లాడుతామన్నాడు. మీ తండ్రి ముఖము నిన్న మొన్న ఉన్నట్లు లేదు, మీ తండ్రి ముఖము మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది. మనకి కూడా అవమానము కలిగినప్పుడు, మనకి నింద ఎదురైనప్పుడు, దేవా నాకు ఎందుకయ్యా ఇంత అవమానం కలిగింది, నాకు ఎందుకు ఇంత దృఢీకారం వచ్చింది, అప్పుడు చూస్తాం దేవుని వైపు. మీ నాన్న ముఖము నిన్న మొన్న ఉన్నట్లు నా ఎడల లేదు అని తన భార్యలు ఇద్దరిని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మీ తండ్రి నన్ను మోసపుచ్చాడు, 10 మార్లు నా జీతము మార్చాడు, అయినను దేవుడు నాకు హాని చేయలేదు అంటూ ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతోటి. నాకు నువ్వు లేమంటా ఉన్నాడు, నువ్వు లేచి మళ్ళా రమ్మంటా ఉన్నాడు, తిరిగి వెళ్ళుము అంటూ ఉన్నాడు. 3వ వచనంలో నీ పితరుల దేవుడు దేశమునకు నీ బంధువుల ఎదుగును తిరిగి వెళ్ళుము, నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 20 సంవత్సరాల దాకా దేవుడు మరలా తిరిగి మాట్లాడే వరకు యాకోబుకు వెళ్ళాలి అనే ఆలోచన రాల. మనం కూడా దేవుడు ఏదో ఒక ముంటిగా ఏచే వరకు ఏదో ఒకటి తగిలించేదాకా మనకి జ్ఞాపకం రాదు. దేవుడితో మనం చేస్తున్నటువంటి నిబంధన, దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనకి జ్ఞాపకం రాదు. చాలా మంది దేవుడు ఆశీర్వదించినంత సేపు తీసుకుంటూనే ఉంటారు, కానీ ఇవి ఇచ్చింది దేవుడు అనేది జ్ఞాపకం ఉండదు. నిజంగా యాకోబుకి దేవుడు 2 భార్యలను ఇచ్చాడు, 12 మంది సంతానాన్ని ఇచ్చాడు, కానీ యాకోబుకు జ్ఞాపకం రాలేదు. ఆ దేవుడు నాతో చేసినటువంటి నిబంధన ఏమైంది? నేను మరలా తిరిగి వెళ్ళాలి, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా ప్రజల ఎదురు వెళ్ళాలని యాకోబుకు జ్ఞాపకం రాల. అవమానము కలిగిన తర్వాత, నింద ఎదురైన తర్వాత జ్ఞాపకం వస్తుంది. అయితే కూడా దేవుడు మాట్లాడిన తర్వాత తన భార్యలతో మాట్లాడుతూ ఉన్నాడు, తన భార్యలతో వివరిస్తూ ఉన్నాడు. మీ నాన్న నన్ను ఈ విధంగా మోసపుచ్చాడు, 20 సంవత్సరాల చేత కొలువు చేయించుకున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఏ హాని మీ నాన్నగారు నాకు కలగకుండా కాపాడాడు అంటున్నాడు. నిజంగా మోసగాళ్ళకే మోసగాడు లాగా మనం కూడా మోసగాళ్ళగా ప్రవర్తిస్తుంటాం చాలాసార్లు. మరి 35వ అధ్యాయం తీద్దాం. 35వ అధ్యాయంలో యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. 35వ అధ్యాయం 1 వచనం నుండి దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన
ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పాడు. చెప్పాడు. ఇక్కడ మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుండి పారిపోయి ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎవరికి భయపడి ఇక్కడికి వచ్చావో అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు ఏశావుకు భయపడి పారిపోయి వచ్చాడు. యాకోబు తల్లి అయిన రెక్క మంచి ప్లాన్ వేశారు. ఏశావు యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి, యాకోబుకి ఆ ఆశీర్వాదాలు రావడానికి. తండ్రి అయిన ఇస్సాకు చెప్పినటువంటి మాట తల్లి అయినటువంటి రెబెకా ఇది త్వరగా ఆ మాంసమును సిద్ధపరిచి, ఆహారం సిద్ధపరిచి తన తండ్రి అయిన దేవుడు ఇస్సాకు దగ్గరకు పంపించింది యాకోబు ద్వారా. ఇంత త్వరగా ఇలా వచ్చి ఉన్నప్పుడు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా దానిని నా ఎద్దకు పంపించాడు అన్నాడు. ఇంకా మాట్లాడడానికి లేకుండా మాట్లాడాడు. చాలా యుక్తిగా మాట్లాడారు. తల్లి బిడ్డలిద్దరు చాలా యుక్తిగా తల్లి కుమారులిద్దరూ మాట్లాడి అన్నను మోసం చేసి పారిపోయి వచ్చినటువంటి సందర్భాన్ని మళ్ళా దేవుడు యాకోబుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు మళ్ళా లేచి వెళ్ళు, నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్తా ఉన్నాడు. బలిపీఠము కట్టమని చెప్తా ఉన్నాడు. యాకోబు ఇంటి వారితోను అతని యొద్దనున్న వారితోను మీ యొద్దనున్న అన్య దేవతలను ఇక్కడ గమనించండి. ఆ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, తన ఇంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే తన దగ్గరున్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్య దేవతలను పారవేయమన్నాడు. మొదట ఏం పారేయాలంట? అన్య దేవతలను పారేయాలి, విగ్రహాలను పారేయాలని యాకోబు మాట్లాడుతున్నాడు. రాహేలు ఏం చేసింది? ఆ గృహ దేవతను, ఆ బొమ్మను దాచిపెట్టుకుని వచ్చింది. ఆ గృహ దేవత ఉన్న వారి కంటే 200 ఆస్తి పరిచయాలంట వారి ఆచార ప్రకారం. అందుకు ఆమె గృహదేవతను దాచిపెట్టుకుని వచ్చింది. రాహేలు పై రూపం అయితే అందంగానే ఉంది, కానీ లోపల అంతరంగం మాత్రము చాలా ఘోరముగా ఉంది. ఆమె అంతరంగం, ఆమె హృదయము దుష్టత్వముతో నిండిపోయింది. కానీ యాకోబు పై రూపాన్ని చూశాడు, ఆమె హృదయాన్ని చూడలేదు. అన్య దేవతలను తీసి పారవేయాలి. ఫస్ట్ అన్య దేవతలను పారవేస్తే అన్నాడు. మనలో ఏమేమి ఉన్నాయి? అన్య దేవతలు అంటే విగ్రహాలే కాదు. దేవునికి ఎక్కువగా దేనికి మనము మన హృదయంలో స్థానం ఇస్తా ఉన్నాం? దేవుని కన్నా ఎక్కువగా దేనికి మన హృదయంలో స్థానం ఉంది? అది విగ్రహమే. దేవుని కన్నా దేనిని మనం ప్రేమిస్తా ఉన్నాం? మనకు తెలుసు, ఎవరి హృదయానికి వాళ్ళకి తెలుసు. దేవుని కన్నా దేనిని ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను అనే విషయం ఎవరిది వాళ్ళకి తెలుసు. కొంతమంది ధనాన్ని ప్రేమించేవాడు, కొంతమంది బంగారాన్ని ప్రేమించేవాడు, కొంతమంది బంధుత్వాన్ని ప్రేమించేవాడు, కొంతమంది బిడ్డలను ప్రేమించేవాడు, కొంతమంది భార్యను ప్రేమించేవాడు, కొంతమంది భర్తను ప్రేమించేవాడు. దేనిని మనం ప్రేమిస్తా ఉన్నాం? దేవుని స్థానంలో దేనిని పెట్టాము? మొదట దేవునికి స్థానం ఇస్తాం, తర్వాత ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వారికి ఇస్తాం, ఆ తర్వాత ఫోన్ వచ్చినప్పుడు దానికి ఇస్తాం. ఫోన్కి ఇచ్చిన ప్రాధాన్యత, ఫోన్కి ఇచ్చిన స్థానము మరి ఇంకా దేనికి లేదు. ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా సరే, ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్కి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా దేనికి ఇవ్వడం. అదే మన హృదయంలో విగ్రహం. తర్వాత తన యొక్క ప్రేమించిన వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయే మనల్ని. దేవుడు మాత్రమే మనతో ఉంటాడు. విగ్రహాలను తీసి పారవేయాలి. విగ్రహాలకు సంబంధించినటువంటి అధ్యాయాలు, రెఫరెన్స్లు 1 యోహాను పత్రిక 5:21 ఉంది, 1 కొరింథీ పత్రిక 10:7 ఉంది. విగ్రహాలను తీసి పారవేయాలి, వాటిని మన హృదయంలో దాచుకోకూడదు. నేను దేవుని సన్నిధిలో
దేని విషయమై ఎక్కువగా ప్రేమించానో దానిని దేవుడు నాకు దూరం చేశాడు. ఇప్పుడు కూడా అనుకుంటా, దేనిని దేవుని సన్నిధి స్థానంలో నా హృదయంలో ఉండకూడదు. దేవుని స్థానము దేవునిదే, తర్వాత స్థానమే దేనికైనా సరే. ఎవరైనా సరే దేవుని స్థానం దేవునికి ఇవ్వాల్సిందే. పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాల్సిందే, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాల్సిందే. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే దేవుని సన్నిధికి రాకుండా ఉండగలమా? దేవుని సన్నిధిని పరిపూర్ణంగా ప్రేమిస్తే దేవుని సన్నిధికి రాకుండా ఉండగలమా? దేవుని మన హృదయపూర్వకంగా ప్రేమిస్తే దేవుడు కాకుండా మనకి ఇంకేదైనా కనబడితే మన కనులు ఎదుట, మన కనుల ఎదుట ఏది మనకి కనబడతా ఉందో అదే విగ్రహం. దేవుని సన్నిధి, దేవుడి మందిరం కాకుండా మన కనుల ఎదుట ఏది మనకు కనబడితే అదే విగ్రహం. దానినే తీసి పారవేయమని మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు. ఈరోజు మనకి ఏది విగ్రహంగా ఉందో, ఈరోజు ఎంతమంది దేవుడి సన్నిధి విడిచిపెట్టారో వారందరికీ విగ్రహము ఖచ్చితంగా వారున్న స్థలమే. వారు ప్రేమించే ఆ పరిస్థితులే, వారు ఈ సమయంలో ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, అదే వారికి విగ్రహం. దానిని విడిచిపెట్టాలి, తీసి పారవేయాలి మన జీవితంలో నుండి. అలాగే మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. శుచిపరచుకోండి అంటే శుభ్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. మనల్ని మనం ఎలా అంటే పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎలాగంటే అలాగ దేవుని సన్నిధికి రాకూడదు, అపవిత్రతతో దేవుని సన్నిధికి రాకూడదు, అపరిశుద్ధంగా దేవుని సన్నిధికి రాకూడదు. ఒక ఉన్నతమైన అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనంతా నీటిగా రెడీ అవుతాం, ఎంతో జాగ్రత్తగా, చాలా వినయ విధేయతలతోటి తగ్గించుకొని, తల వంచుకొని, అవసరమైతే చేతులు కట్టుకొని వంగి వంగి నమస్కారాలు చేస్తాం. కానీ దేవుని సన్నిధికి వచ్చే మనం ఎంత లెక్క లేకుండా వస్తామంటే చెప్పనవసరం లేదు. పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవుడు పరిశుద్ధుడు అయి ఉన్నాడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి. దేవుడిని ఆరాధించే మనము పరిశుద్ధులుగా ఉండి దేవుడిని ఆరాధించాలి. మొదటిది అన్య దేవతలను పారవేయాలి, మనలో తీసివేయాలి. ఏది మనకు విగ్రహంగా ఉందో దాన్ని తీసి పారవేయాలి. రెండవది మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. మూడవది మీ వస్త్రములను మార్చుకొనుడి. ఏం చేయాలంట? మన వస్త్రములను మార్చుకోవాలి. ఏమి వస్త్రాలు? పాపపు వస్త్రము తీసివేయాలి, అసహ్యమైన వస్త్రము తీసివేయాలి. కొన్ని వస్త్రాలు యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉన్నాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో కొన్ని వస్త్రాలు ఉన్నాయి, చూద్దాం. ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ చూసుకోవడానికి మనకి టైం సరిపోదు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో ఒక వస్త్రం ఉంది. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేసేటువంటి దేవుడు. అలాగే 10వ వచనంలో ఆయన రక్షణ వస్త్రమును మనకు ధరింప చేసి ఉన్నాడు. ఏ వస్త్రాన్ని ధరింప చేసి ఉన్నాడు? రక్షణ వస్త్రాన్ని ధరింప చేసి ఉన్నాడు. మన పాప వస్త్రములను తీసివేయాలి, రక్షణ వస్త్రమును ధరించుకోవాలి. రక్షణ పొందాము అని అనుకుంటున్నటువంటి మనము రక్షణ వస్త్రాన్ని ధరించుకునే ఉన్నామా, లేదంటే మన వస్త్రాలను మళ్ళా మలినం చేసుకుంటున్నామా, పాడు చేసుకుంటూ ఉన్నామా, మురికి చేసుకుంటూ ఉన్నామా ఆలోచన చేయాలి. రక్షణ పొందామని చెప్పుకుంటున్న మనము రక్షణ తగినట్టుగా నడుస్తూ ఉన్నామా, లేదా రక్షణ వస్త్రమును ధరింప చేసుకొని ఇండుము, నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాము. నీతి అనే పైబట్ట. ఇప్పుడు వరకు 119వ కీర్తనలో నీతిని గురించి మనం ఆ 8 వచనాలలోనే 3 సార్లు నీతిని గురించి ఉంది. మరి నీతి అను పైబట్టను మనం ధరించుకోవాలి. అనీతి, అసత్యము, సత్యము గురించి కూడా విన్నాం. అసత్యము, అనీతి మనలో నుండి దేవుడు తొలగించుకోవాలి. నీతి అనే పైబట్టను, సత్యం అనే పైబట్టను మనం ధరించుకోవాలి. నీతి కలిగిన వారంగా నడుచుకోవాలి. మన వస్త్రాలను మార్చుకోవాలి. మనం
దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం చేయవలసినటువంటి 3 పనులు ఏమిటి అంట? మొదటి, అన్య దేవతలను మనలో నుండి తీసి పారవేయాలి. విగ్రహాలను, మన హృదయంలో ఏమేమి విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని తీసి పారవేయాలి. రెండవది, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మూడవది, మన వస్త్రాలను మార్చుకోవాలి. పరిశుద్ధంగా దేవుని సన్నిధికి రావాలి. వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళుదాము. ఏమంటూ ఉన్నాడు యాకోబు తన కుటుంబీకులను పిలిచి, మనము లేచి బేతేలునకు వెళుదాము అంటున్నాడు. బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడి మనం రావాలి. మనము లేచి బేతేలునకు వెళుదాము. లేవాలి. మొదట మనం ఉన్న స్థితి నుంచి లేవాలి. లేస్తున్నావా? లేవలేక కూర్చున్న స్థలంలోనే కూర్చుంటున్నావు. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్లుగా ఉంటాము. మనము లేచి బేతేలునకు వెళుదాము. ఎన్ని గంటలకు లేస్తా ఉన్నాం మనం? ఉదయకాలాన్ని లేచి చాలా మంది చాలా ఆరాధనలు ఉదయకాలాన్ని జరుగుతూ ఉంటాయి. ఎంతో ప్రయాసపడి చాలా మంది ఎంతో దూరం నుండి 6 గంటల సర్వీస్కే వెళ్తూ ఉంటారు. నిజంగా ఒక ఆదివారం మధ్యాహ్నం నుండి ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి వస్తే వెళ్తూ ఉంటే పామూరు నుంచి వచ్చారంట ఒంగోలుకి 6 గంటల సర్వీస్కి. పామూరు ఎక్కడండి? 8 కిలోమీటర్లు ఉండేది. పామూరు ఎంత దూరం నాకు కరెక్ట్గా తెలియదు, కానీ కోపూరు దాకా వెళ్ళాలంటే 2 గంటల ప్రయాణం పట్టింది. పామూరు వెళ్ళాలంటే ఎన్ని గంటల ప్రయాణం పట్టింది? పామూరు నుంచి ఒంగోలు కాబట్టి కనీసం ఒక పూట పట్టింది. ఒక్క పూట ప్రయాణం చేసి 6 గంటల కల్లా వచ్చారంటే మనం ఎన్ని గంటలు లేచి మందిరానికి వస్తా ఉన్నాం? మందిరానికి మనం ఎన్ని గంటలకు వస్తా ఉన్నాం? మనము లేచి బేతేలునకు వెళుదాము అని కుటుంబంతో చెప్పగలుగుతా ఉన్నామా? మనం రావడమే కష్టం. కుటుంబంకి ఎలా చెప్పగలం? ఇంకెప్పుడు చెప్తాం? ఏం చెప్తాం కుటుంబానికి? మనమే భారం. మనం సిద్ధపడిచేసరికి సరిపోయింది. వస్తే వచ్చా, లేకపోతే లేకపోయా. యాకోబు అంటున్నాడు, మనము లేచి బేతేలునకు వెళుదాము అంటున్నాడు. అలాంటి అనుభవం మనకుందా? ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచన మనకుందా? ఈరోజు పరిశుద్ధ దినము, ఇది దేవుని దినము అనే ఆలోచన ఉందా? ఈరోజు దేవుని సన్నిధిలో సహవాసం ఉంది అనే ఆలోచన మనకుందా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఆలోచన మనకుందా? దేవుని స్వరాన్ని మనం వింటా ఉన్నామా? దేవుని మాటలను మనం వింటా ఉన్నామా? యాకోబు లేచాడు, తన కుటుంబీకులను లేపాడు. మనము లేచి బేతేలునకు వెళుదాం రండి, దేవుని మందిరానికి వెళదాం రండి, దేవుని సన్నిధికి వెళదాం రండి, దేవుడిని ఆరాధిద్దాం రండి, దేవుడిని మహిమ పలుకుదాం రండి అంటా ఉన్నాడు. మనము కూడా దేవుడి సన్నిధిలో 6 రోజులు పనిచేసుకుంటూనే ఉన్నాము. ఈ 6 రోజుల్లో పగటి కాల సమయంలో ప్రార్థనలు చాలా తక్కువ. శుక్రవారం మాత్రమే ఉంటుంది, రాత్రి కాలం ప్రార్థనలు ఉంటాయి. కానీ ఈ 6 రోజులు పనిచేసుకుంటానే ఉన్నాం. నైట్ ప్రార్థనలు కూడా రాలేకపోతా ఉన్నాం. 7వ రోజు కూడా రావడానికి మనకు తీరికలేదు. 7వ రోజు కూడా రావడానికి మనకు తీరికలేదు. అది కూడా మనం దొంగిలిస్తానే ఉన్నాం. యాకోబు 20 సంవత్సరాలు తను మా దగ్గర కొలువు చేసినట్టుగా మనం కూడా మన జీవితం అంతా లోకంలో కొలువు చేయడమే సరిపోతుంది. మన జీవితం అంతా లోకం వరకు ప్రయాసపడమే సరిపోతుంది. మన హృదయంలో విగ్రహాలని, పనికి వెళ్ళాలి, ఈరోజు సంపాదించాలనే విగ్రహం, ఈరోజు నిద్రపోవాలనే విగ్రహం, ఈ రోజు మనం ఎలాగో మనం వాడుకోవాలనేటువంటి ఆలోచన విగ్రహం. ఈరోజు ఆదివారం సెలవు, ఈరోజు మనం ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి. పనికెళ్ళే రోజు మళ్ళా సెలవు పడకూడదు, సెలవు రోజునే ఉపయోగించుకోవాలనే యుక్తి కలిగినటువంటి ఆలోచన. ఈ విధంగా మనం దేవుని స్థానాన్ని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? 20 సంవత్సరాలు కొలువు చేయించుకొని కూడా యాకోబు తోటి లాభాలు నిన్న మొన్న ఉన్నట్లు ఆయన ముఖం లేదంట.
నిజమే. ఈ లోకములో మనం ఎంత కష్టపడ్డా, ఎంత పోరాడినా సరే మనల్ని ఎవరు అభినందించేవాళ్ళు ఉండరు, మనల్ని ఎవరు గనపరిచేవాళ్ళు ఉండరు. మనము ఘనతను, మెప్పును, మహిమను పొందాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడిని ఆరాధించాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. మన హృదయం నిండా దేవుడిని నింపుకొని ఉండాలి. మన హృదయంలో ఒక స్థలము ఒకరికి, కొంచెం స్థలం ఒకరికి, కొంచెం స్థలం ఇంకొకరికి, కొంచెం స్థలం బంగారానికి, కొంచెం స్థలం ధనానికి, కొంచెం స్థలం పనికి, ఇలాంటి ఇవ్వకూడదు. మన హృదయం నిండా దేవుడు నిండి ఉండాలి, దేవుడిని పరిపూర్ణంగా ఆరాధించాలి. మనం లేచి దేవుని సన్నిధికి రావాలి, మనం లేచి బేతేలకు రావాలి, దేవుడిని మహిమపరచాలి. దేవుడు మనకి కావాల్సిన అన్ని ఇస్తానే ఉన్నాడు, ఏమైనా బదులు చేస్తా ఉన్నాడు. దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, వస్త్రాలను ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, కుటుంబాన్ని ఇస్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తూనే ఉన్నాడు. కానీ మనం మాత్రం యాకోబులాగా మర్చిపోయి ఈ లోకంలో, లోకపు ఆచారాలలో, లోకపు విచారాలలో మునిగిపోయి దేవుని సన్నిధిని విడిచిపెడతా ఉన్నాం. అలాగే మనం ఉండదు. కానీ మన దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనలను, మనం అన్య దేవతలను మన హృదయంలో ఉన్న వాటిని తీసి పారవేద్దాం ఈరోజు. అలాగే మనలను మనం పరిశుద్ధపరచుకుందాం, మన వస్త్రాలను మార్చుకుందాం, మనం నీతి అనేటువంటి భయపడను ధరించుకుందాం, రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకుందాం, పరిశుద్ధ వస్త్రాన్ని మనం కాపాడుకొని దేవుని సన్నిధిలో రాకడ వరకు నమ్మకంగా మనం అందరం ముందుకు వెళ్ళదుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించగాక. ప్రార్థన చేసుకున్నాం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో నాతో మాత్రం మీరు మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలు అయ్యా. మా జీవితాలు కూడా యాకోబు వలె తండ్రి నాయన మీరు చేసిన మేలులను మర్చిపోయి ప్రభా తండ్రి నాయన ఉన్నట్లుగా మేము కూడా అదే విధంగా ఉంటూ ఉన్నాం. అవమానం ఎదురయ్యే వరకు, కష్టాలు ఎదురయ్యే వరకు, బాధలు ఎదురయ్యే వరకు మీ వైపు చూడకుండా ఉండేటువంటి వారిగా మేము ఉన్నాం. అలా కాదు ప్రభా, దినదినము అనుభవించము మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని ఆరాధించే వారంగా, మిమ్మల్ని మహిమపరిచే వారంగా, మీ సన్నిధికి వచ్చి గడిపే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీరు సహాయం చేసి నడిపించి మహిమ పొందండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మీరు ఇచ్చిన మాటను, మేము చేసిన వడమడిని మర్చిపోకుండా నడిచే కృపను, జ్ఞానం మీరు దయచేయండి. రాకడ వరకు విశ్వాసంలో ఇంకా బలపరిచి ముందుకు నడిపించండి, కృప చెప్పండి, సహాయం చేయండి. వాక్యాన్ని బిడ్డల హృదయాలలో దీవించండి, ఆశీర్వదించండి, నేర్పట్టి ఫలింపచేయండి తండ్రి. మహిమ పొంది మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.